ఫిబ్రవరి 20న రేవంత్ సర్కార్ ఏదైతే ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఇచ్చిన వాగ్దానాలు హామీలు ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలనే ఒక నినాదంతో 14 మాసాల తర్వాత కూడా ఈ నినాదాలకు హామీలకు అతిగతి లేదని ఈ వాగ్దానాల అమలు కోసం ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిస్తూ ఈ ప్రెస్ మీట్ మేము ఏర్పాటు చేశాం. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి ముందుగా పార్టీ అధికార ప్రతినిధి జేవి చరుత్రావు గారు మాట్లాడతారు. ప్రింట్ మీడియా మిత్రులారా, మీ అందరికీ అభినందనలు. రేవంత్ పాలనపై ఇప్పటికే కొందరి అభిప్రాయాలు రావడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్తో లింకులో ఉన్నటువంటి సిపిఐ 70 మార్కులు వేసింది. ప్రజల కోణం నుంచి హరగోపాల్ గారు కూడా ఒక మేరకు పాక్షికమైనటువంటి పరిపాలన, పాక్షికమైనటువంటి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ జరుగుతున్నాయనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీస్ మీద మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ముఖ్యమంత్రిగా 100% ప్రజాస్వామిక పాలన, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామనేది ప్రకటించారు. ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ, ఎన్డీఏ కూటమి వాళ్ళకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం అనేటువంటిది విఫలమైంది, 1 సంవత్సరంలోనే విఫలమైంది, 14 మాసాల్లోనే విఫలమైంది అనేటువంటిది చెప్తున్నారు. మా పార్టీగా ఈ విషయాల మీద ఒక రాజకీయపరమైనటువంటి అభిప్రాయం మేము కలిగి ఉన్నాం. రేవంత్ సర్కార్ ప్రభుత్వం అనేటువంటిది పాక్షికమైనటువంటి కోణమే కొన్ని విషయాల మీద అమలు చేస్తున్నటువంటి భాగం ఉంది. ప్రతి విషయాన్ని బడ్జెట్ యాంగిల్లో కొన్ని డీల్ చేస్తున్నటువంటి అంశంగా ఉంది. ఏ సంస్కరణ, ఏ డిమాండ్ను అమలు చేయాలన్నా ప్రభుత్వం యొక్క ఖజానాలో ఉన్నటువంటి డబ్బు, ఆ డబ్బు చుట్టే తిరుగుతున్నది. సారాంశంలో ఇవాళ అనేకమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం ఆచరణకు వచ్చే వరకు విఫలమైంది అనేటువంటి అభిప్రాయమే ఉన్నది. అయినను ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఇంకా వీటి అమలు గురించి వారు ఏం చేస్తారో అనేది ప్రజల కోణం నుంచి కూడా మేము కూడా ఆలోచిస్తున్నాం. అందులో ఒక్క విషయం, మహిళలకు రవాణా సౌకర్యం అనేటువంటిది కల్పించినటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే బస్సుల పెంపుదల అనేటువంటిది లేకుండా ఇది సమస్యను సృష్టించింది. ఇది అక్కడ బస్సు ప్రయాణంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. దాంతోపాటు ప్రైవేటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి సమస్యలో ఒక సమతుల్యమైనటువంటి కోణం అనేటువంటిది ప్రభుత్వానికి లేదని అనిపిస్తున్నది. ఆటో రంగంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉపాధి అనేటువంటిది దెబ్బతిన్నదని వాళ్ళు మొత్తుకుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒక బెనిఫిట్ ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేశారు, వీధుల్లోకి వచ్చారు, పోరాడారు. అయినా దాని గురించి ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తున్నదే తప్ప దాని గురించి ఆలోచించడం లేదు. ఇక రైతు బంధు కీలకమైనటువంటిది. ఎన్నికలకు ముందు 15,000 అనేటువంటిది వాగ్దానం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 10,000 గురించే చర్చ ఉన్నది.
ఆ 10,000 కాదు మేము 15,000 ఇస్తామనేటటువంటి చర్చ వీళ్ళు ముందుకు తీసుకొచ్చారు. కేసీఆర్ కూడా అదనంగా 2,000 పెంచుతామనేటువంటి నినాదం ఇచ్చింది. అయితే 15,000 ఇస్తానన్నటువంటిది దాని ఇంప్లిమెంటేషన్కి వచ్చే వరకు కేసీఆర్ ప్రభుత్వమేమో ఆ భూములు ఏ భూములు అనేటువంటిది ఎవరికి ఇవ్వాలి, అర్హులు ఎవరు అనేటువంటి దాని విచక్షణ జ్ఞానం లేకుండా ఇచ్చినటువంటి పద్ధతి ఉన్నది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం చూస్తే దాని ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది దానిలో అనేక మందికి కోతలు కోసేటువంటి పద్ధతి. అందులో ముఖ్యంగా సాగు, వ్యవసాయం, రైతులు ఎవరు సాగు చేస్తున్నారు అంటే సాగు మీద ఆధారపడి ఏ భూమి మీద సాగు అవుతుంది వాళ్ళకి ఇష్టం అనేటువంటి కాడికి తీసుకొచ్చారు. ఇదివరకు ఉన్నటువంటి దండకుమారి పద్ధతులు అనేటువంటి మేము మినహాయిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో మేము అర్హులకు, నిజమైన అర్హులకు ఇస్తున్నాం అని అంటున్నాం. కానీ దానిలో కూడా బీఆర్ఎస్ వాళ్ళ లెక్కలు వీళ్ళ లెక్కలు చూస్తుంటే సగానికి సగం తేడా వస్తున్నది. అంత తేడా అనేటువంటిది రాకూడదు. ఒక 25% కేసీఆర్ ప్రభుత్వం ఎక్సెస్ ఉండొచ్చు, కానీ మిగతా భాగంలో ఈ కోతలు అనేటువంటిది ఉన్నది. దానికి సంబంధించి ఒక 2 విడతలుగా ఇవ్వాల్సినటువంటివి కూడా సరి అయిన స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదనేది మేము భావిస్తున్నాం. ఇప్పుడు దాన్ని 15 నుంచి 12,000 అనేటువంటి దిక్కు దాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇచ్చిన వాగ్దానం కూడా ఎత్తేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక కౌలు రైతులు అనేటువంటిది ఊసేలేదు. కౌలు రైతులు ఒక 20-25% ఉన్నటువంటి కౌలు రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అసలు కౌలు రైతుల గురించి పట్టించుకోలేదు. వాళ్ళకు సంబంధించి అనేక డిమాండ్స్ వీధిలోకి వచ్చి అడుగుతున్నా కానీ కౌలు రైతులను నిర్లక్ష్యం చేసింది కేసీఆర్. కౌలు రైతుల గురించి మేము ప్రత్యేకంగా పట్టించుకుంటామని ఇప్పుడు ఊసెత్తడం లేదు రేవంత్ ప్రభుత్వం. ఇక డబుల్ బెడ్రూమ్స్ అనేటువంటివి, లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల స్థలాలు అనేటువంటివి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అధికారం ఇవ్వడం అంటేనే, ప్రభుత్వ అధికారుల స్థానంలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి అంటేనే వాళ్ళు ఆయన చేస్తున్నటువంటి పని ఏంటిదంటే ఓన్లీ వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కేటాయింపులుగా అది దిగజారుతుంది. ఆ ప్రమాదం కూడా ఉన్నది. పోతే ఉద్యోగాలు సంబంధించి, ఉపాధికి సంబంధించినటువంటి సబ్జెక్టులో కూడా 2 లక్షల ఉద్యోగాలు నింపాల్సినవి ఉన్నాయనేది ఎన్నికలకు ముందు చెప్పినటువంటిది. ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో నింపామంటే 2 లక్షలు 5 సంవత్సరాల్లో నింపుతారా ఏంటో తెలియదు. కానీ 50,000కే ఆ ఉద్యోగాలకు సంబంధించిన, మళ్ళీ పబ్లిక్ సెక్టారు రంగంలో ఉన్నటువంటి పబ్లిక్ రంగంలో ఉన్న 4 లక్షల ఉద్యోగాలు కూడా నింపాల్సిన అవసరం ఉన్నది. పోతే ఉపాధికి సంబంధించినటువంటి ఒక 40 లక్షల మంది నిరుద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళకు మరి 4,000 భృతి అనేటువంటిది, ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే, ఇవ్వలేకపోతే భృతి అనేటువంటిది నిరుద్యోగ యువకులకు, చదువుకున్న వారికి కానీ చదువు లేనటువంటి వాళ్ళకి కానీ ఉపాధి అనేటువంటిది ఎలా ఇవ్వాలి అనేటువంటిది ఇప్పటికీ స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వంది రావడం లేదు. ఇది కూడా ఒక అసంపూర్ణంగా ఉన్నటువంటిది, దీని మీద స్పష్టత లేదు. పైగా అన్నీ మేము అమలు చేసినామని చెప్పేటువంటి పద్ధతి. పోడు భూములకు సంబంధించింది కేసీఆర్ 10 లక్షల పైగా, 10-11 లక్షల పైగా ఉన్నటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి పోడు భూముల సమస్య మీద మొదలు అంగీకరించి ఉన్నాయని చెప్పి తర్వాత 4.5 లక్షలకి అది కుదించి వేశాడు. ఇప్పటికీ పోడు భూముల మీద మొత్తం మందికి పట్టాలు ఇవ్వాలి అనేటువంటి వైఖరి అనేటువంటిది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి కాంగ్రెస్ సర్కార్కు లేదు. ఈ వృద్ధాప్య పెన్షన్ సంబంధించింది కూడా స్పష్టత అనేటువంటి లేదు. 4,000కు పెంచినటువంటి భాగం అనేటువంటిది కూడా స్పష్టంగా లేదు. ఈ పాఠశాలలు కూడా కేసీఆర్ ప్రభుత్వం పీరియడ్లో
6,000 పాఠశాలలు మూసివేయమని పెద్ద చర్చ జరిగింది. ఇప్పటికీ కూడా ఈ డ్రాప్అవుట్స్ అనేటువంటి పెద్ద ఎత్తున ఉన్నది. దీనికి సంబంధించినటువంటి భాగాన్ని కూడా ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం మూసివేసినటువంటివి తిరిగి ప్రారంభించి ఇన్ని మేము ప్రారంభించినాం, ఈ డ్రాప్అవుట్స్ను తొలగించడం అని చెప్పడానికి స్పష్టత లేదు. ప్రత్యామ్నాయంగా ఒక విద్యా కమిషన్ వేశారు. అది మండల కేంద్రంలోనే ఇంటర్నేషనల్ స్థాయిలోనే స్కూల్ ఉండాలి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి రికమెండేషన్స్ అనేకము. అది ప్రాక్టికల్గా ఆచరణకు సాధ్యం కానటువంటి పద్ధతిలోనే ఇవాళ విద్యారంగంలో కూడా అనుసరిస్తున్నటువంటి విధానం ఉన్నది. ఇవాళ గ్రామీణ ఉపాధి అనేటువంటిది కూడా స్పష్టత లేదు. ఈ ఆరోగ్యం 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంచారు, కానీ అవి ఆయుష్మాన్ ఈ 5 లక్షల ఆయుష్మాన్ కూడా దీనిలో జతగూడడంతో ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఏ విభాగానికి సంబంధించిన ఆ స్పష్టత అనేటువంటిది వాళ్ళు ఇవ్వడం లేదు. ఇవాళ అందులో ఉన్నాయి ఇందులో ఉన్నాయి ఏది ప్రాక్టీస్లో అమలు చేయాలి అని అంటే కూడా దానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా మనం ఎదురు చూస్తున్నాం. ఇప్పటికీ వైద్య రంగం కూడా చాలా ఖర్చు పెరిగినటువంటి పరిస్థితిలో పోతే అవినీతికరమైనటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఉన్నది. ప్రైవేట్ రంగం ఏమో లక్షలు వాళ్ళు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది కూడా సమస్యగా ఉన్నది. దీంతో పాటు కొత్త రేషన్ కార్డులు అనేటువంటివి ఈనాటికి కూడా 10 లక్షల పైన అప్లికేషన్స్ అలా రెడీ ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు 3-4 లక్షలు ఉన్నాయి, తర్వాత కూడా పెరిగినాయి. ఇవి అన్నిటికి కూడా లేదు. కొన్ని గ్యారంటీస్కు సంబంధించినటువంటి దానికి లింక్ అయి ఉన్నాయి. ఇవాళ మనం చూస్తే ఈ గృహజ్యోతి దానికి సంబంధించి కానీ, లేకపోతే సిలిండర్కి సంబంధించింది కానీ కొంతమంది కొంత పాక్షికంగా కొంత ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి. అవి గృహజ్యోతి కానీ సిలిండర్ కానీ అది రేషన్ కార్డ్స్తో లింక్ ఉన్నాయి. కానీ రేషన్ కార్డ్స్ అనేటువంటి 10 లక్షల మందికి రేషన్ కార్డ్స్ లేవు. ఈ 10 లక్షల మందికి రేషన్ కార్డ్స్ ఇవ్వడం లేదు. ఇచ్చిన తర్వాతనే ఇవన్నింటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తామని మాట్లాడారు. తర్వాత దాని నుంచి ఎగవేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రేషన్ కార్డ్స్కు రోజు జాప్యం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ సమస్య కూడా ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఉన్నది. దాంతోపాటు ప్రజాస్వామిక పాలన 6 గ్యారెంటీలే ఆర్థికపరమైనటువంటి అంశాలే కాకుండా రాజకీయంగా ఈ ప్రజాస్వామిక పాలన అనేటువంటి కోణం నుంచి కూడా మనం చూస్తే ఇవాళ ఆయన కొత్తగా ముందుకు తీసుకొచ్చినటువంటిది మూసి ప్రక్షాళన అనేటువంటిది కాదు, సుందరీకరణ లేకపోతే పునరుజ్జీవం అనే పేరు మీద, బ్యూటిఫికేషన్ అనే పేరు మీద ఇలా కూల్చివేతలు అనేటువంటివి అది సీరియస్ చర్చ ఉన్నది. ఇలా ఫార్మాసిటిక్స్ తీసుకొచ్చడం అనే పేరు మీద లగ్చర్ల ఇన్సిడెంట్ చూసాం. ఇవాళ రాష్ట్రంలో 29 ఇథనాల్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి. దానిలో దిలావర్పూర్ పోరాటం చూసాం, చింతనూరు పోరాటం చూసినాం. అంటే రేవంత్ ప్రభుత్వం అనేటువంటిది తీసుకుంటున్నటువంటి విధానాలు అనేటువంటివి మౌలికంగా కేసీఆర్ ప్రభుత్వానికి మౌలికంగా డిఫరెన్స్ ఉండాలి. ఆ డిఫరెన్స్ అనేటువంటి లేదు, వేరుగా లేదు, భిన్నంగా లేదు. పాక్షికంగా కొన్ని ఇంప్లిమెంటేషన్లోకి కొన్ని నినాదాలు కొన్ని వాగ్దానాలు అమలు చేసిన 100-70-80% వాటి ఇంప్లిమెంటేషన్లో ఇప్పటికీ 14 మాసాల్లో 400 రోజుల పైన అయిన తర్వాత కూడా ఫెయిల్యూర్గా ఉన్నది అనేటువంటిదే మేము స్పష్టపరచదలుచుకున్నాం. ఈ విషయం మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంప్లిమెంటేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని మనం క్వశ్చన్ చేస్తలేము. ప్రభుత్వం 100% అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ప్రభుత్వం వాగ్దానాలను అమలు చేయడానికి ఆటంకంగా బడ్జెటరీ యాంగిల్ మాట్లాడిన, బడ్జెట్లో ఉన్నటువంటి కోతల గురించి చెప్పినా అది చెల్లుబాటు కాదు. హామీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం. లేకపోతే బీజేపీ వాదనకు ప్రతివాదనగా, లేకపోతే బీఆర్ఎస్ వాదనకు ప్రతివాదనగా కాక వాళ్ళ బూర్జా రాజకీయ పార్టీల మధ్య ఉన్న తగాదాలకు సంబంధించిన
భాగంగా ప్రజల భాగం అనేది, ప్రజల కోణం అనేది, ప్రజలకు చెందాల్సినటువంటి డిమాండ్స్ అనేటువంటివి నిర్లక్ష్యం చేయబడితే ప్రజల కోణం నుంచి మేము పోరాడాల్సినటువంటి అవసరం వస్తుంది. అందుకే ప్రజాస్వామికంగా ఎన్నికల్లో ఏం వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం అమలు చేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన కర్తవ్యం. వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నది స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏం ఆటంకాలు వస్తున్నాయని ప్రజల ముందర జవాబుదారీగా ఉండాలి. దాంతోపాటు ప్రజాపాలన అనేటువంటి పేరు మీద వాళ్ళ ఏదైతే ప్రజాభవన్ సంబంధించి పూలే భవన్ అనే పేరు పెట్టి దానికి చేసినటువంటిది మొదట్లో ప్రారంభించినంత ఆరంభంలో ఏ ఉత్సాహం కలిగించారో ఆ ఉత్సాహం ఇవాళ అది కలిగిస్తున్నటువంటిది లేదు. అందుకే ప్రజల యొక్క విజ్ఞాపన పత్రాలను కూడా అన్నిటికీ కూడా పరిష్కారం చూపేటువంటి రాజకీయ బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది ప్రభుత్వం నిర్వహిస్తలేదనేదే మేము ఫీల్ అవుతూ దీని మీద ఫిబ్రవరి 20 చలో హైదరాబాద్ అనే కార్యక్రమం అనేది ప్రజలకు పిలిపిస్తున్నాం. ప్రజలందరినీ, అన్ని వర్గాలు, అన్ని సమూహాలను కూడా వీధుల్లోకి తీసుకొచ్చి ఒక వాస్తవాన్ని, ఒక సత్యాన్ని ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ప్రభుత్వం నువ్వు చేసిన వాగ్దానం అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకొరకు ఇంకా 3 సంవత్సరాలు మీకు టైం ఉన్నది, 3.5 సంవత్సరాలు టైం ఉన్నది. టైంలో కూడా ఖచ్చితంగా ఏ కొరతలు ఉన్నాయో ఆ కొరతలను అధిగమించి అవన్నిటినీ పాక్షికంతో ఇప్పుడు ఏదైతే పాక్షిక కోణంతో అన్నిటినీ ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అనే కొన్ని శాంపుల్గా మీరు అమలు చేస్తున్నటువంటి భాగాన్ని, శాంపుల్ కాదు, ఒక కాంప్రహెన్సివ్, ఒక సమగ్రంగా అమలు చేసేటువంటి బాధ్యత, ఆఖరి బెనిఫిషియర్ కూడా అన్ని ఫలితాలు అందాల్సినటువంటి దానికి అందించాల్సినటువంటి బాధ్యత మీకున్నదనేది విజ్ఞప్తి చేస్తూ మేము ఒక డెమోక్రటిక్గానే ఒక వీధుల్లోకి ప్రజలందరికీ కూడా వాస్తవం చెప్పి ప్రజలందరి వీధుల్లోకి తీసుకొచ్చి హైదరాబాద్లో ఇందిరా పార్కులో ఒక కార్యక్రమం చేపట్టడానికి ఈ కార్యక్రమంలోకి వెళ్తున్నాం. అట్లా పత్రికలు కానీ, మీడియా కానీ అందరూ సహకరించి వాస్తవాలను, సత్యాలను కూడా స్పష్టపరచాలా. దాంతోపాటు ప్రభుత్వాన్ని నిలబెట్టి ప్రజలకు డిమాండ్స్ను అమలు చేసేటువంటి దాని కొరకు ప్రయత్నం చేయాలని, మీ అందరూ సహకరించాలనేది మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అవకాశం మీరందరూ హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడుతున్నాను. పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వాన ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో రెండింటిలో కూడా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అప్పుల ఊబిలో కూరుకుంది, చాలా సమస్యలు ఉన్నాయి, అవకతవకలు జరిగినాయి అనేటువంటిది మా పార్టీ ఇప్పటి వరకు వేచి చూస్తూ వచ్చింది. 1 సంవత్సరం గడిచింది, ఇప్పుడు 2వ నెల 14 నెలలుగా వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. రేపు జనవరి 26 నుంచి కూడా 3 కార్యక్రమాలని లంచ్ చేస్తున్నాం అనేటువంటి, ప్రారంభించబోతున్నాం అనేటువంటిది. ఆ విధంగా మేము వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేశాము అనేటువంటిది మాట్లాడుతున్నారు. మేము అంటుంది ఏంటంటే, మేము కొత్తగా ఏం అడగట్లేదు. వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయమని కోరుతున్నాం. అది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి కుంటి సాకులు, ఆర్థిక భారం అనేటువంటిది ఏదైతే ఉందో అది లేనటువంటివి కూడా వాళ్ళు చేయటం లేదు. ఉదాహరణకు 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చింది. అది వచ్చేప్పటికీ 2025కి వచ్చామండి. ఇంతవరకు అమలు జరగలేదు సరిగా. అది కనుక అమలు జరిగితే దాదాపు 10 లక్షల ఎకరాలకి ఆదివాసులు కానీ, ఆదివాసేతరులకు కానీ భూమి మీద హక్కులు వస్తాయి. హక్కులు వస్తే వాళ్ళకి పిఎం కిసాన్ కానీ, వాళ్ళ రైతు భరోసా లాంటివి కానీ, లేక బ్యాంక్ అప్పులు కానీ, రైతు రుణమాఫీ లాంటివి కానీ, ఇతర సదుపాయాలన్నీ వాళ్ళకి లభిస్తాయి. అంటే ఇది చేయడానికి ఏమడ్డా వచ్చిందని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాగ్దానం చేసిన 6 నెలల లోపల పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్లు అన్నీ కూడా మేము పరిష్కారం చేస్తాం. 1 సంవత్సరం లోపల మేము మొత్తం కూడా క్లియర్ చేస్తాం ఈ పోడు భూముల సమస్య అన్నిటి కూడా. ఇది గత 40-50 సంవత్సరాల విప్లవోద్యమంలో
ఆదివాసులు ఇతర ప్రజలు కలిసి పోడుగొట్టి సాగు చేసుకుంటున్నటువంటిది. ఈ ఉద్యమాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం 2006లో ఈ చట్టం తీసుకొచ్చింది. చట్టం అమలు కాలేదు, ఎన్నికల్లో చేసిన వాగ్దానం అమలు కాలేదు. కనుక ఈ వాగ్దానం ఇప్పుడైనా సరే రేవంత్ రెడ్డి కాస్త స్పృహలోకి వచ్చి ఇటువంటి వాగ్దానం అమలు చేయాలనేటువంటిది, ప్రజలని రైతులకి ఆదివాసులకు తోడ్పడేటువంటి ఇటువంటి పథకాన్ని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, మేము వాళ్ళ ఎన్నికల వాగ్దానం ఎంఎస్పి గ్యారంటీ చట్టం చేస్తామని చేశారండి. పార్లమెంట్ ఎన్నికల్లో చేశారు. ఆ ఎంఎస్పి గ్యారంటీ చట్టం కోసం సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వాన దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభమై కూడా దల్లేవాళ్ళ నాయకత్వాన్ని ఇప్పటికి 56 రోజులు అయింది. ఇంత ఉద్యమం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒక్క మాట మాట్లాడదు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో ఒక తీర్మానం చేయాలి. వాళ్ళ ఎన్నికల హామీ ఏదైతే ఉందో దాన్నే పునరుద్ఘాటిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయాల్సినటువంటి నైతిక బాధ్యత, వాళ్ళు రైతు పక్షపాత అని చెప్పుకుంటున్నటువంటి ప్రచారం చేసుకున్నటువంటిది రుజువు చేసుకోవాలి ఆ విధంగా తీర్మానం చేసి. రెండోది, ఈ మధ్యనే నవంబరులో కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది, జాతీయ మార్కెటింగ్ విధానం చట్టం. ఇది రాష్ట్రాల హక్కులను కాలరాస్తుంది. రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది దొడ్డిదోవకుండా రైతాంగం 13 నెలల పైగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడి, దేశవ్యాప్తంగా పోరాడి మోడీ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఉపసంహరింపు చేసుకుంది. అవే చట్టాలు సారాంశంలో వాళ్ళ కార్పొరేట్ రంగానికి, వ్యవసాయ రంగాన్ని దారాతత్వం చేయడానికి, కార్పొరేట్లకు ఆ రాబందులు పీకు తింటానికి, రైతాంగాన్ని బలి చేయడానికి ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని మేము అమలు చెయ్యం అని పంజాబ్ ఆ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయదు? చేయాలి. మేము కార్పొరేట్ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని బలపరిచామని చెప్తున్నారు. ఎంఎస్పి గ్యారంటీ చట్టాన్ని మేము చేస్తామని చెబుతున్నారు. రైతాంగానికి మేము అన్ని విధాలుగా తోడ్పడుతున్నామని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇదేం పైసా ఖర్చు అయ్యేది కాదు. ఆ ప్రభుత్వం చేసినటువంటి పనిని మీరు ఎందుకు చేయరు అని నేను అడుగుతున్నాను. మీ నిజాయితీ రుజువు చేసుకోవాలి. ముందు క్యాబినెట్ అటువంటి తీర్మానం చేయాలి. రేపు వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేయాలి, ఈ చట్టాన్ని మేము అమలు చేయం, కార్పొరేట్లను నుండి జాతీయ మార్కెటింగ్ విధానాన్ని మేము అమలు చేయమనేటువంటి స్పష్టంగా ప్రకటించాలి. అలాగే వాళ్ళు ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు. కౌలుదారులకి మేము ఇతర రైతులతో సమానంగా హక్కులు కల్పిస్తామని చెప్పారు. 6 వాగ్దానాల్లో అది ఒకటి. అంతేకాదు 2011లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కౌలుదారులకు హక్కులు కల్పిస్తూ చట్టం చేసింది మీరు, వాగ్దానం చేసింది మీరు. అటువంటి కౌలుదారులకి మీరు రుణమాఫీ విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ ఒక్కరికైనా సరే కనీసం చనిపోయినటువంటి, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కౌలు రైతులకి నష్టపరిహారం కూడా ఒక్కడికి అందలేదు. మీరు వాళ్ళ రైతులుగా పరిగణించట్లేదు. ఒకవైపున మీరేం మాట్లాడుతున్నారు? వాస్తవ సాగుదారులకు మేము హక్కులు ఇస్తామని చెబుతున్నారు. కౌలు రైతులు వాస్తవ సాగుదారులు అవునా కాదా? మీరు ఎన్నికల్లో వాగ్దానం చేశారు, మీరు చట్టం చేశారు. కనుక ఇప్పటికైనా సరే వాళ్ళు దీన్ని గుర్తించి చేయాలని చెబుతున్నాం. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంతకుముందు కమిటీ ఉండే అధికారులతో కూడుకున్నటువంటి కమిటీ, ఆ కమిటీ వెళ్ళటం, చూడటం, వాళ్ళ నష్టపరిహారం ఇవ్వటం అనేటువంటి మానేసింది. అంటే ఇటువంటి దానిని పునరుద్ధరించాలి. తిరిగి రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి చట్టం ఉంది, చేశారు. కానీ అది అమలు జరగటం లేదు సరిగ్గా కూడా. రైతుల ఆత్మహత్యలు నివారించాలంటే రైతులకి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అటువంటి హామీలను అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ, మేమేం కొంచెం కోరికలు కోరట్లేదు. మీరు ఏదైతే వాగ్దానం చేశారో వాటిని అమలు చేయమని అడుగుతున్నాం. అటువంటివి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 20 తారీఖున హైదరాబాదులో ఒక ప్రజా ప్రదర్శనని, భారీ కార్యక్రమాన్ని మేము పిలిపిస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దానికి మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాలని, అన్ని తరగతుల ప్రజలు కూడా దీనికి తోడ్పడాలని, భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం
చాలా విషయాల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేస్తూ ప్రధానంగా 6 గ్యారంటీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత 7వ గ్యారంటీ, ఇవి అన్నీ చేసినప్పటికీ వాస్తవానికి వీటి ఆచరణ అనేటువంటిది ఎక్కువ భాగం 1-6 మినహా కాగితాల మీదనే ఉన్న పరిస్థితి. మేము సిపిఎంఎల్ డెమోక్రసీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ధరణి పేరుతో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో భూములు కబ్జాకి గురైనాయి. అది ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదా పెద్ద పెద్ద అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారని ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత చెప్పారు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏమిటి? ఇవాళ ధరణికి సంబంధించినటువంటి విషయాల్ని దాన్ని రద్దు చేశామన్నారు, భూమాతను తెచ్చామన్నారు. కానీ ఈ పేరిట తెలంగాణ రాష్ట్రంలో, మొత్తము భారతదేశంలో అత్యధిక భూములు కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆక్రమణలకు, కబ్జాలకు గురైనటువంటి భూముల్ని ఎవరు ఆక్రమించారో వాటిని వెలికి తీసేటువంటి ఈ కార్యక్రమాన్ని రేవంత్ ప్రభుత్వం చేపట్టలేదు. తక్షణం చేపట్టాలి. భూముల్ని చెరబట్టిన వాళ్ళని, భూముల్ని కబ్జా చేసిన వాళ్ళ నుంచి ఆ భూముల్ని విడిపించి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదలందరికీ పంచాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంగా హైడ్రా సంస్థ, నిజానికి హైడ్రా వచ్చిన కొత్తలో మొత్తం నగరంలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఆక్రమణకి, కబ్జాలకు గురైనటువంటి భూముల్లో అది పెద్ద పెద్ద వెంచర్స్ కావచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, అనేక రకాల యాక్టివిటీస్కి సంబంధించినటువంటి కేంద్రాలు కావచ్చు, వాటన్నిటి మీద దాడులు చేశారు. ఇట్లా ప్రభుత్వ భూముల్ని రక్షిస్తారని ఫీల్ అయ్యాం. కానీ ఒకవైపున దాన్ని సమగ్రంగా లేకుండా, ముందస్తు ఏర్పాట్లు లేకుండా సాధారణ పేదలు, మధ్యతరగతి పేదలు, ప్రధానంగా ఉద్యోగులు, ఉద్యోగ వర్గాలు వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయంలో ఒక ప్లాట్ కొనుక్కోనో ఇంకోటో చేసుకుంటే వాటిని ఏమీ విచారణ లేకుండా నువ్వు మొత్తము ధనికుడికి, భూకబ్జాదారికి, మామూలు పేదవాడికి, ఉద్యోగస్తుడికి, సగటు మధ్యతరగతి ప్రజలు ఒకటే అనే పద్ధతుల్లో ఏ ప్రణాళిక లేకుండా ఆ ఇళ్ల మీద పడి కూల్చడం అనేటువంటిది సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం చెప్పింది, లేదా కాంగ్రెస్ పార్టీ చెప్పింది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో, హైదరాబాదులో దురాక్రమణకు గురైనటువంటి, ముఖ్యంగా 2000 చెరువులు కలిగినటువంటి హైదరాబాదులో కేవలం 200 మాత్రమే మిగిలాయి. వీటిని ఆక్రమించుకున్న వాళ్ళ నుంచి మేము వాటిని విడిపిస్తాము, ఆ చెర విడిపిస్తామని చెప్పారు. కానీ ఇదంతా 3 నెలల ముచ్చటగానే కొనసాగుతుంది. అదే సందర్భంగా ఇంకొక విషయం ఏమిటి, మూసి రీజనరేట్ చేస్తామంటున్నారు. మూసి సుందరీకరణ అన్నారు, మూసిని క్లీన్ చేస్తున్నామన్నారు, ఇప్పుడు మూసిని పునరుజ్జీవనం చేస్తామంటున్నారు. 1,50,000 కోట్ల రూపాయలు దీనికి సంబంధించినటువంటిది అని మాట్లాడుతున్నారు. ఇప్పటికీ డిపిఆర్ సిద్ధం కాలేదు, దానికి సంబంధించిన ప్రాసెస్ సిద్ధం కాలేదు. మా భయం వల్ల, అంటే మా భయం అంటే అర్థం, తెలంగాణ ప్రజల భయం ఏమిటంటే, నీళ్ల పేరుతో గత ప్రభుత్వము 1,00,000 కోట్ల రూపాయల ప్రజల దగ్గర నుంచి గోళ్ళు ఊడగొట్టి వివిధ రకాల పనులతో ప్రజాధనాన్ని గత టీఆర్ఎస్ సర్కార్ ఏదైతే కాంట్రాక్టర్లకు 1,00,000 కోట్ల రూపాయలు కట్టబెట్టిందో, ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మూసి పునరుజ్జీవనం పేరుతో 1,50,000 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రజాధనాన్ని, నిజానికి మూసిలో ఉండేటువంటి ప్రజల్ని వాళ్ళని బయటికి తీసుకురావాలా, ఆరోగ్యకరమైనటువంటి లేకపోతే కాలుష్యరహితమైనటువంటి ప్రాంతాల్లోకి వాళ్ళని ఉంచాలా, ఇది చాలా అవసరమే. కానీ ఈ పేరుతో మళ్ళీ కాంట్రాక్టర్ల బొజ్జలు నింపడానికి, లేకపోతే అధికారుల కమిషన్లకి, లేదా పాలకులకు సంబంధించినటువంటి లంచాలకి, లేకపోతే ఈ చేతులు మారడానికి ఇది దారితీసే ప్రమాదం ఉందనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా దృష్టికి తెస్తూ, ప్రజాపాలన 7వ గ్యారంటీ అని ఏదైతే మాట్లాడారో, ఆ ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో బూటకపు ఎన్కౌంటర్లు, మొన్న ములుగులో జరిగినటువంటి బూటకపు ఎన్కౌంటర్ ఏదైతే ఉన్నదో, లేదా అంతకుముందు
సరిగ్గా ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపే అనేక కుట్ర కేసులు, అనేక రాజద్రోహం కేసులు తెలంగాణ రాష్ట్రంలో నమోదైనవి. హరగోపాల్ సార్ మీద పెట్టినటువంటి కేసు అట్నే కొనసాగుతూ ఉన్నది. POW జాతీయ కన్వీనర్ సంజయ్ గారి మీద పెట్టినటువంటి కేసు అట్నే కొనసాగుతూ ఉన్నది. విప్లవ పార్టీలకు సంబంధించినటువంటి, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల మీద పెట్టినటువంటి కేసులు అట్లాగనే కొనసాగుతున్నాయి. అందుకని మీరు 7వ గ్యారంటీగా చెప్పినటువంటి ప్రజాస్వామిక పాలన హైదరాబాద్ నగరంలో ఇవాళ ఏ చిన్న ఊరేగింపు పెట్టాలన్నా, ఏ చిన్న ర్యాలీ చేయాలన్నా, ఏ చిన్న సభ పెట్టుకోవాలన్నా గతము కంటే భిన్నమైనటువంటి పరిస్థితి లేని ఒక అప్రజాస్వామిక నియంతృత్వ పద్ధతే కొనసాగుతుంది నగరంలో కానీ మొత్తం రాష్ట్రంలో కానీ. అందుకని మీరు ఇచ్చినటువంటి 7వ వాగ్దానం ఏదైతే ఉన్నదో ప్రజాపాలన, ప్రజాస్వామిక పాలన అంటున్నారు, దాని వైపుగా మీ అడుగులు పడాలా, లేకపోతే తెలంగాణ సమాజాన్ని గత ప్రభుత్వంలో లాగానే మీరు మళ్ళీ మోసం చూస్తున్నారనే విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళదలిచాం. అందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 7వ గ్యారంటీతో పాటు మొత్తంగా ఇచ్చినటువంటి వాగ్దానాలకు సంబంధించినటువంటి అమలు క్రమాన్ని వేగవంతం చేయాలి. మీ రాజకీయ కక్షల కోసం మాకు ప్రత్యర్థిగా మమ్మల్ని జైల్లో వేశారు, మమ్మల్ని నిర్బంధానికి గురి చేశారు వారి పాలనలో. మేము కూడా అదే రకమైనటువంటి ప్రతీకార రాజకీయాల్ని మేము చేపడతాము అనేటువంటి పద్ధతుల్లో కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి కోణంలో, అది రైతాంగం కావచ్చు, కార్మిక వర్గం కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు, లేదా ఈ సమాజంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాలని, దానికోసము ప్రజలంతా ఉద్యమించాలని CPIML న్యూ డెమోక్రసీగా మా పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో మళ్ళీ పెద్ద ఎత్తున అడవి ధ్వంసం చేయబడుతుంది, భూసేకరణ కూడా జరుగుతూ ఉంది. ఒకటి ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో కావచ్చు, ఇథనాల్ కంపెనీల పేరుతో కావచ్చు, లేదా ఇంకా ఫార్మాసిటీల పేరుతో కావచ్చు. హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కానీ అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో భూసేకరణ జరుగుతూ ఉంది. ఈ భూసేకరణ జరగడం వల్ల గ్రామీణ ప్రజల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలను ఏమీ చేయకుండానే అభివృద్ధి పేరుతో ప్రజల ఉపాధిని దెబ్బతీసేటువంటి వైఖరిని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, 2 ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా CPIML న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ రేపు ఫిబ్రవరి 20వ తారీఖున మహా ప్రదర్శనని, అట్లే బహిరంగ సభను నిర్వహించబోతా ఉంది. మేము కోరుతున్నది ఒకటే, మీరు ప్రజల పక్షమా, కార్పొరేటర్ల పక్షమా, ఎవరి పక్షం? ఇవాళ మీరు చేస్తున్నటువంటి భూసేకరణ మొత్తం ఎవరికి పోతుంది, ఎవరికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది, ఎవరిని నష్టపరుస్తుంది, ఎవరిని పెద్ద ఎత్తున గొప్పవాళ్ళుగా తయారు చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. దామగుండ అటవీ ప్రాంతం మన హైదరాబాద్కి 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం మొత్తం కూడా ఇవాళ మొన్న కాలబెట్టారు 2 సార్లు. రాడార్ పేరుతో, నావీ రాడార్ పేరుతో అక్కడ ఇవాళ ఆ అడవిని మొత్తం కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కొద్దిగా గొప్ప ఆక్సిజన్ దొరుకుతుందంటే హైదరాబాద్కి ఇంత పొల్యూషన్ ఇదిలో కూడా దగ్గరలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఉండడం వల్లే అది ధ్వంసం అయితే హైదరాబాద్ నగరంలో దాదాపు 1,60,00,000 మంది ప్రజలు రోజు ఇక్కడ జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరి ఆరోగ్యాల పరిస్థితి ఏంటి అనేటువంటిది ప్రభుత్వానికి ఏమి పట్టడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం కానీ, ప్రజల ఉపాధి అవకాశాల గురించి కానీ ఏమీ ఆలోచించినటువంటి నేపథ్యంలోనే మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా కలిసి నమ్మని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా 6 గ్యారంటీలను మేము 100% అమలు చేశామని చెప్పి సంబరాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. నిజానికి 6 గ్యారంటీలు 100% అమలు చేశారా, లేకపోతే అవి 0 స్థాయిలోనే ఉన్నాయా అన్నప్పుడు భారత కార్మిక సంఘాల సమైక్య IFTU తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏ ఒక్క వాగ్దానాన్ని, ఏ ఒక్క హామీని కూడా కనీస స్థాయిలో అమలుకు పూనుకోలేదనేటువంటిది మా దృఢమైనటువంటి అభిప్రాయం. ఎందుకు అనంటే
తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో భాగంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. 6 గ్యారెంటీల్లో భాగంగా కార్మిక వర్గానికి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి హామీలు కూడా ఇచ్చింది. ఏంటి హామీలు? ఒకటి, ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 3 లక్షల కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టులని భర్తీ చేస్తాము, ఖాళీలు పూర్తి చేస్తాము, లేదా వాటిని పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ కాంట్రాక్టు కార్మికులు, ఈ 3 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేసే వైపుగా కనీస చర్యలు కూడా చేపట్టలేదు. అది సింగరేణి అంతే ఉంది. అట్లాగే ప్రభుత్వ వివిధ శాఖల్లో పరిస్థితి ఎక్కడేసిన గుంగడి అక్కడలాగానే ఉంది. ఇది ఒకటి ముఖ్యంగా ఉన్నటువంటి. రెండవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,10,00,000 మంది కార్మికులకు ఉద్దేశించినటువంటి కనీస వేతనాల జీవోల్ని గత ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా ఏడాది పూర్తయినా కూడా ఆ జీవోల వైపు కనీసం ఆలోచన చేసిన దాఖలాలు లేవు. అంటే దాదాపు 73 షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి 1,10,00,000 మంది కార్మికులకు సంబంధించిన కనీస వేతనాల జీవో ఇంతవరకు రాలేదు. పైగా ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా, సానుకూలంగా ఇవాళ కార్మికుల యొక్క మౌలిక హక్కుల్ని హననం చేసే రీతిలో వచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంటుంది. గత ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ చేసింది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే 4 లేబర్ కోడ్స్ని అమలు చేయడానికి అవసరమైన ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏదైతే గత ప్రభుత్వం ఫ్రేమ్ చేసిందో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది తాము ఇచ్చిన హామీ నుంచి వెనక్కిపోవటం అనేది మేము ఫీల్ అవుతున్నటువంటిది. అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే మాట్లాడుతూ వచ్చిందో దానికి భిన్నంగా ఇవాళ మేము మొత్తం ఈ రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన కనీస వేతనాల విషయంలో కావచ్చు, లేదా వాళ్ళకి సంక్షేమ బోర్డుల విషయంలో కావచ్చు, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. కానీ ఇవాళ హమాలీ రంగంతో పాటు మోటార్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించిన ఏ ఒక్క అసంఘటిత విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి సంబంధించిన వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేసే వైపుగా వాళ్ళు అడుగులు వేయలేదనేది మేము స్పష్టం చేయదలుచుకున్నాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి బీడీ రంగంలో ఉన్నటువంటి కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ బోర్డు కానీ, లేదా BOC భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించిన సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధుల్ని డైవర్ట్ చేసి వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నటువంటి స్థితి కొనసాగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని అవలంబిస్తుంది. కనుక ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ, ఈ చర్యల్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి కోరుతూ ఇవాళ ప్రజా సంస్థల మీద CPML న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏదైతే ఫిబ్రవరి 20వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చి ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టిందో ఆ కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా విస్తృత స్థాయిలో భాగస్వామ్యం కావాలని, అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి మేము IFTUగా విజ్ఞప్తి చేస్తున్నాం. కరపత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.